హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో X100s అలాగే X100s Pro ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 19th May 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మనం X100s దీనికి సంబంధించిన స్పెక్స్ అయితే చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ ఫ్లాట్ OLED LTPO స్క్రీన్తో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే దీనికి ఉండడం జరుగుతుంది. 2160Hz PWM డిమ్మింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి రెండు మొబైల్స్ ఇవే అన్నమాట, X100s X100s Pro. ఓకేనా, ఈ ప్రాసెసర్తో వచ్చిన ఇవే ఫస్ట్ ఫోన్స్ అనమాట వరల్డ్ లో కూడా. అలాగే ర్యామ్ చూసుకున్నట్టయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే USF 4.0 స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వివో V2 ఇమేజింగ్ చిప్ ని కూడా యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5100 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 100 వాట్స్ వైట్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX920 సెన్సార్ని యూజ్ చేశారు. విత్ OIS తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంకో కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇంకో కెమెరా చూసుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ ఉంటుంది, పెరిస్కోప్. ఇది చూసుకున్నట్లయితే 3x ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది. 2 5G సిమ్స్ అయితే వేసుకోవచ్చు. వైఫై సపోర్ట్ ఉంది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS ఉంది. అలాగే NFC సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.4కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే Android 14తో వస్తుంది. Origin OS 14తో వస్తుంది. IP68 వాటర్ రేటింగ్ కూడా ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే థిక్నెస్ చూసుకుంటే 7.8 mm థిక్నెస్ ఉంటుంది. 203 grams అయితే ఈ మొబైల్ అనేది వెయిట్ ఉందన్నమాట. ఇంకా నేను ఏమైనా మర్చిపోతే కూడా స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి అడిషనల్ ఫీచర్స్. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే బేస్ మోడల్ది 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 46,100 రూపాయలు అయితే అక్కడ పెట్టడం జరిగింది. 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 60,000 రూపాయలు అయితే అక్కడ పెట్టడం జరిగింది. మొత్తం ప్రైజెస్ కూడా స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇక కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయిగా, అవి కూడా స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు మనం వివో X100s Pro ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ కర్వ్డ్ ఎడ్జ్ OLED LTPO స్క్రీన్తో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2800x1260 పిక్సెల్స్ ఉంటాయి. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 2160Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, X100s X100s Pro ఈ రెండు మొబైల్సే ప్రపంచంలో వచ్చిన Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ మొబైల్స్ అనమాట. దీంట్లో ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. USF 4.0 సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ వివో V3 చిప్ అయితే ఇమేజింగ్ చిప్ అయితే యూజ్ చేశారు. ఇక మనకు X100s లో చూసుకున్నట్లయితే జస్ట్ VT చిప్ ని మాత్రమే యూజ్ చేశారు. S Pro లో చూసుకున్నట్లయితే V3 చిప్ అయితే యూజ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి మనం బ్యాటరీ చూసుకున్నట్టయితే 5400 mAh బ్యాటరీ ఉంటుంది, అంటే 300 mAh బ్యాటరీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 100 వాట్స్ వైడ్ ఛార్జింగ్ దాంట్లో దీంట్లో సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ప్రోలో 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. సామ్సంగ్ GD2 సెన్సార్ అయితే యూజ్ చేశారు. బ్యాక్ కెమెరా చూసుకున్నట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX89 సెన్సార్ అయితే యూజ్ చేశారు. విత్ OIS తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సామ్సంగ్ JN1 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకోటి 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి. ఇది చూసుకుంటే ఓమ్ని విజన్ సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక అడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చేసినట్టయితే సేమ్ ఉన్నాయి, దాంట్లో దీంట్లో తేడా అయితే ఏం లేవు. ఇక్కడ ఏంటంటే X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. IR బ్లాస్టర్ ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే థిక్నెస్ చూడండి, 8.91 mm థిక్నెస్ ఉంటుంది. 224 grams వెయిట్ ఉంటుంది. ఎందుకైనా మంచి అన్ని ఒకసారి అడిషనల్ ఫీచర్స్ కూడా స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇక ప్రైజెస్ చూసుకుందాము. బేస్ మోడల్ వచ్చేసి 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టే 57,700 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 71,500 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. ప్రైస్ డీటెయిల్స్ కూడా మొత్తం స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇక దీనికి సంబంధించిన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా కొద్దిగా ఫాలో చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద వేస్తా, దీన్ని మీరు స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్తారు. అక్కడ ఏంటంటే
ఎంతమంది ఫాలోవర్స్ పెరిగితే మనకు అంత బెస్ట్. అంటే మొబైల్స్ కానీ ఇంకేమైనా ట్యాబ్స్ ఇట్లా ఏమైనా ఉంటే మనకు మన ఛానల్కి యూజ్ అయ్యేటట్టుగా వాళ్ళు పంపిస్తారు కాబట్టి సో కొద్దిగా మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. స్కాన్ చేసి మన అర్జెంటుగా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే కొద్దిగా ఫాలో చేయండి. అక్కడ యూట్యూబ్ కన్నా ముందే మీకు ఏ మొబైల్స్ వస్తాయి ఏంటి అనేది కూడా అక్కడ నేను అప్లోడ్ చేస్తా కాబట్టి మీకు అర్థమైపోతుంది.